ఎలా ఉన్నాయో. ఇవి మనకడి కాబట్టి సరిపోయింది, కానీ ఇంకెక్కడ ఏం వండుకొని తినేస్తారు ఫ్రెండ్స్. ఇవి చైనా దేశాలు అంటే అయితే అన్నీ ఉన్నాయి పురుగులు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అడవికి వచ్చాను ఫ్రెండ్స్. అడవిలోనైతే నాకు ఒక విచిత్రమైన పురుగులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అవేంటో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దగ్గర ఆకు దగ్గరే అవి నివసిస్తున్నాయి. అవేంటో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, చూడడానికి అసలు ఏం లేనట్టు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. అయితే నేను ఒకసారి లైవ్లో చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఆకు. ఇంత బరువు అవుతుంది ఏటని చూస్తున్నారా, చాలా బరువు అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి తిప్పుతాను చూడండి. ఇవిగోండి ఫ్రెండ్స్, ఆకు దగ్గర అయితే ఇవి చూడండి ఎన్ని నివసిస్తున్నాయి ఇక్కడ. ఇవేం పురుగులో తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మొత్తము ఒక్క ఆకు దగ్గరే నివసిస్తున్నాయి, అంతే కుప్పలు కుప్పలు అయికొని. మరి ఏంటో దీని స్పెషాలిటీ తెలీదు, తెలిసిన వాళ్ళకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆకు చూడండి, ముందెల్లా నార్మల్గా ఉంది, ఇప్పుడు మాత్రము మొత్తం నిండిపోయినాయి వీటితో. ఇప్పుడైతే నేను దీన్ని కింద పెడతాను. చూడండి, ఎండ దగ్గర పెట్టాను, అంటే ఇవి ఎండ దగ్గర ఉండలేము ఫ్రెండ్స్ ఎక్కువసేపు. చూడండి, ఇటు వాటి వెళ్ళిపోతున్నాయి. నీడదనం కోసము అన్నీ ఒక దగ్గర చేరి అలా ఉంటాయి. ఈ పురుగులు తెలిసిన వాళ్ళకి కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బాహుబలిలో ఉన్నాయి పురుగులు. చూడండి అవి ఎలా ఉన్నాయో. ఇవి మనకడి కాబట్టి సరిపోయింది, కానీ ఇంకెక్కడ ఏం వండుకొని తినేస్తారు ఫ్రెండ్స్. ఇవి చైనా దేశాలు అంటే అయితే అన్నీ ఉన్నాయి పురుగులు. ఏటి వాట్స్ ఎదిరిపోతున్నాయి ఎండకి. ఒకదాని మీద ఒకటి మాత్రం లెగట్లేదు, ఒకదానిపైన ఒకటి మాత్రం ఎక్కుకొని అలా ఉంటున్నాయి. చూడండి, ఇవేం పురుగులు చూడండి, ఒకటైతే ఎగురుతుంది, ఇవి ఎగురుతాయి కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరైనా కొత్త కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా మీద ఎక్కిపోతుంది చూడండి ఇది.